హాయ్ అండి. వెల్కమ్ టు సిరి చెఫ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ నేను మా పాప అయితే బంతిపూలు అయితే కుడుతున్నామండి. ఇది చిల్డ్రన్స్ డే రోజు నైటు, అంటే కార్తీక పౌర్ణమికి బంతిపూలు అయితే కుట్టుకుంటున్నామండి. నేను కుట్టడం అయితే అయిపోయింది. ఇంకా నేను కూడా కుడతాను అని చెప్పింది మా పాప. ఇంకా మిడిల్లో మా పాప అయితే జాయిన్ అయింది. నేనైతే గుమ్మాలకి వాటికైతే కుట్టేశానండి బంతిపూలు. ఇంకా తనైతే మెయిన్ గేట్కి ఇలా దండ అయితే గుచ్చేసింది. ఇంకా పెద్ద దండ కుట్టాను అని చెప్పేసి సంతోషపడింది అనమాట. ఇంకా అన్నీ కుట్టడం అయితే అయిపోయింది. ఇంకా అన్నీ కవర్లో పెట్టేసి పక్కనైతే పెట్టేసామండి. ఇంకా ఇది నెక్స్ట్ డే కార్తీక పౌర్ణమి రోజు కంటిన్యూషన్ వ్లాగ్ అండి. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకా ఇంటి ముందు చిమ్ముకొని ఇలా కలర్ వాటర్ వేసుకొని ఇలా చిన్నగా ముగ్గు అయితే వేసేసానండి. ఇంకా కలర్స్ వేయడానికి కలర్స్ అయితే లేవు నా దగ్గర. ఇంకా అందుకే ఇలా ముగ్గు అయితే వేసేసుకున్నాను. ఇంకా ముందు రోజు మెట్లు అన్నీ క్లీన్ చేసేసుకున్నానండి. ఇంకా అన్నీ క్లీన్ చేసేసుకుని పండగ రోజు మార్నింగ్ అయితే మళ్ళీ మాఫ్ పెట్టేటప్పుడు ఒకసారి మెట్లు కూడా అన్నీ తుడిచేసుకుని ఇలా ముగ్గులు అయితే వేసేసుకున్నానండి. మీకైతే క్లారిటీగా కనిపించట్లేదు కానీ ముగ్గులు అయితే చాలా బాగా వచ్చాయండి. ఇంక ఇలా అయితే వేసేసుకున్నాను. ఇంకా ఇంటి ముందు ముగ్గులు వేసుకోవడం మెట్ల మీద అంతా అయితే అయిపోయిందండి. ఇంకా పైకి వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ బట్టలు అయితే నానబెడుతున్నాను. ఇంకా కొత్త బట్టలు అయితే చాలా వరకు నేను మిషన్లో వేయనండి, ఇలా నానబెట్టేసుకుంటాను పక్కన. మిగతా వాటిని అయితే మిషన్లో వేసేసాను. ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసి మార్నింగ్ వామ్ వాటర్ అయితే పెట్టానండి. ఇంకా వామ్ వాటర్ హెల్త్కి కూడా మంచిది కదా, డైజెషన్ కానీ గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా మంచిదండి. ఇంకా సూర్యుడి కిరణాలు చూసారా ఎలా వస్తున్నాయో. మీరందరూ టీ కాఫీలు తాగారా అండి? మేమైతే టీ కాఫీలు చాలా తక్కువ తాగుతాము. ఇంకా మీరందరూ టీ కాఫీలు తాగారా లేదా అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా ఇల్లు అవి చిమ్ముకున్న తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ అయితే పెట్టేశానండి. ఇంకా చట్నీ అయితే ఏం చేయలేదు. ముందు రోజు బీరకాయ చట్నీ అయితే చేశానండి, ఇంకా అది ఉంది. ఇంకా నెయ్యి వేసుకుని బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాము. ఇంకా బౌల్స్ అన్నీ సింక్లో వేసేసానండి క్లీన్ చేద్దాము అనేసి. ఇంకా ఈలోపు మిషన్ అయితే అయిపోయింది. ఇంకా బట్టలు అయితే ఆరేసేసాను. బట్టలు ఆరేసేసి వచ్చిన తర్వాత ఇంకా బౌల్స్ అయితే క్లీన్ చేసేసానండి. ఇంకా క్లిప్ అయితే ఏం తీయలేదండి, ఇక్కడ జస్ట్ ఇలా క్లీన్ చేసి చూపించాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి ఇది పులిహోర కాదండి, ఆమ్లా రైస్ అయితే చేశాను. ఆమ్లా రైస్ హెల్త్ కూడా చాలా మంచిదండి. ఆల్రెడీ నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఎవరైనా చూడాలి అనుకుంటే కనుక ప్లేలిస్ట్ ఒకసారి చెక్ చేయండి. ఫెస్టివల్కి ఎక్కువగా మనము లెమన్ రైస్ కానీ లేకపోతే చింతపండు పులిహోర కానీ చేసుకుంటూ ఉంటాం కదా. మేము చలికాలంలో ఎక్కువగా ఇలా కూడా తింటూ ఉంటామండి. ఇంకా సాయంత్రం పూజకైతే ఇలా రెడీ చేసేసుకున్నాను. ప్రమిదులు కానీ అన్నీ, ఇంకా గుడికి కావాల్సినవి ఒత్తులు కానీ అన్నీ నానబెట్టేసుకున్నానండి. ఇంకా ప్లాట్ఫామ్ అన్నీ క్లీన్ చేసేసుకున్నాను మార్నింగే. ఇంకా స్టవ్ గట్టుకి పసుపు కుంకుమతో పూజించేసుకున్నానండి. ఈవినింగ్ పూజ చేసుకుంటున్నానండి. ఇంకా ఇది కంటిన్యూషన్ వీడియో అనమాట. నేను పూజ చేసుకుంటూ కార్తీక పౌర్ణమి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. కార్తీక మాసంలో వచ్చే ఈ పౌర్ణమి అంటే హిందువులకు ఎంతో పవిత్రమైన రోజు. శివుడు శ్రీ మహావిష్ణువులకు ఎంతో భక్తి శుద్ధులతో పూజించి వారి అనుగ్రహం పొందేందుకు ఈ కార్తీక మాసం కన్నా పవిత్రమైనది మరొకటి లేదు అని పురాణాలలో చెబుతున్నాయి. కార్తీక శుద్ధ పౌర్ణమి లేదా కార్తీక పున్నమి అనగా కార్తీక మాసంలో శుక్లపక్షంలో పున్నమి తిథి కలిగిన 15వ రోజు. కార్తీక మాసంలో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ కార్తీక పౌర్ణమి అనేది హరిహరులకు అత్యంత ప్రీతికరమైన మాసం. అన్ని మాసాలలో కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత కలిగినది. అన్ని వేదాలు పురాణాలు చెబుతున్నాయి. శివునికి విష్ణువులకు ఇద్దరికీ ఎంతో ఇష్టమైన మాసం కావున మానవాళికి వారిద్దరిని కొలిచి ధరిస్తే శుభ అనుగ్రహం పొందటానికి తగిన మాసమని పురాణాలలో చెబుతున్నాయి. ఈ మాసంలో ప్రతిదినము పవిత్రమైనది. సోమవారాలు, 2 ఏకాదశులు, శుద్ధ ద్వాదశి, పౌర్ణమి దినాలు ఒకదానికంటే మరొకటి అధిక ప్రభావితమైనవి. నెల రోజులు చేసే కృత్యాల ఫలితం ఒక ఎత్తు, పౌర్ణమి నాటి కృత్యాల ఫలితం మరొక ఎత్తు.
అందువల్ల అనేక వ్రతాలు, పూజలు, కృత్యాలు, దైవారాధనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పురాణాలు వివరిస్తున్నాయి. ఇంతటితో నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా హారతి కూడా తీసేసుకున్నాము. కార్తీక పౌర్ణమి రోజు మీ ఇంట్లో పూజ ఎలా జరిగింది ఏంటి అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కోట్లాది దీపాలతో మీ జీవితాన్ని అంతులేని ఆనందం, శ్రేయస్సు, ఆరోగ్యం, సంపదతో ఎల్లప్పుడూ ప్రకాశింపజేయండి. అలాగే మీకు, మీ కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఇంకా ఇంటి ముందు ఇలా బంతిమాలలు అయితే కట్టేసుకున్నామండి. ఆల్రెడీ మీరు స్టార్టింగ్లో చూశారు కదా, బంతిమాలలు ముందు రోజు నైట్ అయితే గుచ్చేసుకున్నాము. ఇంకా గడపకి ఇలా పసుపు కుంకుమతో పూజించి ఇలా దీపాలైతే పెట్టుకున్నాను. ఇంకా ఇంటి ముందు లైటింగు ఇలా పెట్టేసుకున్నామండి. ఇంకా ఇంట్లో పూజ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే టెంపుల్కి అయితే బయలుదేరామండి. ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసామండి. ఇంకా టెంపుల్ దగ్గరకు వచ్చిన తర్వాత జ్వాలా తోరణం అయితే జరిగిందండి. ఇంకా అక్కడ నేను వీడియో క్లిప్ ఏం తీయలేదు, ఎందుకంటే చాలామంది పబ్లిక్ ఉన్నారు. ఇంకా అవి చూస్తూ ఉన్నాం మేము కూడా. జ్వాలా తోరణం కంప్లీట్ అయిపోయిన తర్వాత లోపలికి వచ్చేసామండి. అందరమీ లోపలికి వచ్చేసి మేము ఒక 20 మినిట్స్ వరకు లోపలే కూర్చున్నాము. ఇంకా పూజ చేయడానికి అస్సలు ప్లేస్ లేదండి. ఇంకా అందరూ వెలిగిస్తూ ఉన్నారు. ఇంకా మేము శివయ్యని చూస్తూ ఇంకా అలా కొంచెం సేపు కూర్చున్నాము. కూర్చున్న తర్వాత ఇంకా లాస్ట్లో ఇక్కడ కొంచెం ప్లేస్ ఉన్నింది. ఇంకా దీపాలు అవన్నీ కొంచెం ముందుకు జరిపి ఇంకా లాస్ట్లో ఇక్కడైతే కూర్చుని పూజ అయితే చేసుకున్నామండి. ఇంకా నాది మా వారిది కలిపి ఒకే ప్రమిదిలో పెట్టాము. ఇంకా మా అబ్బాయిది, పాపది ఒక ప్రమిదిలో పెట్టి ఒకరి తర్వాత వారి పేర్లు చెప్పుకొని దీపాలైతే 365 ఒత్తులు వెలిగించేసామండి. దేవుడికి నైవేద్యంగా నేను ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే అరటిపళ్ళు అవి తెచ్చుకున్నానండి. ఇంకా అవి పెట్టేసి కర్పూరం, అగరబత్తీలు అన్నీ వెలిగించి దేవుడికి చూపించి ఇంకా గంట అవి కొట్టేసి దేవుడికి నమస్కారం అయితే చేసుకున్నామండి. మా పూజ కానీ ఒత్తులు వెలిగించడం అన్నీ కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఎక్స్ట్రా మిగిలిన ఆయిల్ ఏమన్నా ఉంటే కనుక మనం రిటర్న్ తెచ్చుకోకూడదంట. అక్కడ దీపాలు వెలుగుతూ ఉంటే వాటిలో పోసేసి రావాలి అని చెప్పారు. ఇంకా దేవుణ్ణి చూసేసి ఇంకా వచ్చే ముందు ఇక్కడ చిన్న క్లిప్ అయితే తీసానండి. ఇంకా ఇంటికి రిటర్న్ అయితే వచ్చేసామండి. మేము ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా నైటు డిన్నర్లోకి వచ్చేసి చపాతీ చేశాను, అలాగే కొంచెం టమాటా కర్రీ అయితే చేశానండి. ఇంకా మా డిన్నర్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. ఇంకా డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బౌల్స్ అన్నీ అలాగే ఉన్నాయండి. ఇంకా అప్పటికే 9:30, 10 అయిపోయింది టైము. ఇంకా అసలు ఓపిక లేదు. ఇంకా మార్నింగ్ స్కూల్ ఉంది. ఇంకా మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేసి క్లీన్ చేసుకుందాము అనేసి ఇంకా అన్ని సింకులు అయితే వేసేసానండి. ఇంకా కార్తీక పౌర్ణమి రోజు నా డే అయితే ఇలా గడిచిందండి. ఈ వ్లాగు మీకు అందరికీ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరొకసారి మీకు అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.